బ్రేకింగ్ న్యూస్. మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తిరుమల గోశాల ఎపిసోడ్లో వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు వైఫల్యమయ్యారని చంద్రబాబు కామెంట్ చేశారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల తీరులో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగత కార్యదర్శులు ఓఎస్డీల తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయని వాటిని సరిచేసుకోవాలని సూచించారు. రెటిక సీఎం చంద్రబాబు మంత్రులపై సీరియస్ అయ్యారు. తిరుమల గోశాల ఎపిసోడ్లో వైసీపీ అసత్య ప్రచారాన్ని చేసింది. దాన్ని తిప్పికొట్టడంలో మంత్రులంతా కూడా వైఫల్యం చెందారని చంద్రబాబు కామెంట్ చేశారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల తీరులో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగత కార్యదర్శులు ఓఎస్డీల తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయని వాటిని సరిచేసుకోవాలని సీఎం సూచించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కులాలు మతాల మధ్య వైఎస్ఆర్సీపీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మంత్రులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన పరిస్థితి కనిపిస్తోందని చెప్పి సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుపతి గోవుల విషయంలో కానీ, లేకపోతే వక్ఫ్ బోర్డు విషయానికి సంబంధించి కానీ, పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం కానీ, ఈ మూడు కులాల మధ్య విద్వేషాలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతకి విఘాతం కలిగించే రీతిలో వ్యవహరించారు. ఎందుకు స్పందించలేకపోతున్నారని చెప్పి చంద్రబాబు సీరియస్ గా కూడా ఆయన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దేశంలో ఎక్కడ అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలు చేస్తుంటే ప్రజల్లోకి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారు, ఎంతప్పటికీ మీ వ్యక్తిగతమైన పనులు చూసుకుంటారని చెప్పి తీవ్రస్థాయిలో అసంతృప్తి కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో పార్టీ అధ్యక్షుడు, మంత్రి, అలాగే జిల్లాకు సంబంధించిన మంత్రి, పార్లమెంటు సభ్యుడు నేతృత్వంలో నియోజకవర్గాలు, పార్లమెంటు పరిధిలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారణ కల్పన చేయాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే పూర్తి స్థాయిలో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శల్ని ధీటుగా ఢీకొట్టడంలో మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా మీ పనితీరు మార్చుకోవట్లేదు, ఇది సరైన విధానం కాదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనన్నిటితో పాటుగా ఇటీవల కాలంలో వ్యక్తిగత కార్యదర్శులు, పర్సనల్ సెక్రటరీలు, ఓఎస్డీల వ్యవహారంలో మీరు వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. గతంలో హోంమంత్రి అనిత సీఏకి సంబంధించి కానీ, తాజాగా కొల్లు రవీంద్ర ఓఎస్డీ వ్యవహారానికి సంబంధించి కానీ మీరు చేస్తున్న తప్పుల మూలంగా అది టోటల్ ప్రభుత్వంపై పడుతూ ఉంది. అటువంటి విషయాల పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి చంద్రబాబు అయితే మంత్రులకి స్పష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేశారు. రేఖ, రైట్ శివ, అయితే ఎన్నిసార్లు చెప్పినా మంత్రులైతే వారి ప్రవర్తన మార్చుకోవట్లేదు అంటూ కూడా సీఎం అయితే సీరియస్ అయ్యారు. మరి ఇక మీదటైనా కూడా మంత్రుల ప్రవర్తన అనేది మారుతాదా? దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇక నుంచైనా సరే మంత్రులు తమ పనితీరు మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకి ధీటుగా చెప్పాలనేది చంద్రబాబు వచ్చే కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా మీ పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరి వచ్చే నెల 2-3 తేదీలో జరగబోతున్న కేబినెట్ సమావేశం నాటికి ఖచ్చితంగా ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే చంద్రబాబు హెచ్చరిక జారీ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఈ రోజు ఈ సమావేశానికి 4 మంత్రులు వచ్చి వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. ఖచ్చితంగా మంత్రుల పనితీరులో మెరుగుపడుతుందని చెప్పి కూడా ఆశించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.